గర్వపడేలా ప్రధాని మోదీ 11 ఏళ్లు సుపరిపాలన అందించారని తెలిపింది బీజేపీ. ప్రతి గడప గడపకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ప్రధాని చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 25 వరకు ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా నరేంద్ర మోడీ సుపరిపాలన గురించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద పెద్ద ఎత్తున ప్రచార నిర్వహణలో భాగంగా ఖమ్మం నగరంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమం సంక్షేమాలకు సంబంధించినటువంటి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మంలో విస్తృత సమావేశాన్ని నిర్వహించి దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక్కడనే ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, ఏదైతే 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ నాయకత్వం పరిపాలన చేసింది, దాని సంక్షేమ పథకాలు గడప గడప తీసుకెళ్లాలని లక్ష్యంతో ఇప్పటికే 2 సంవత్సరాల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం మీద మన భరతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన అందించారు. ఏ ఒక్క వర్గానికి కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్బండ వర్గాలకి, అది మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, పారిశ్రామికంగా పరంగా కావచ్చు, యువతకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రామికుడిగా పనిచేసినటువంటి మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సుపరిపాలన, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి జీడిపి, మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా 4వ స్థానానికి ఎదుగుతున్నటువంటి తీరేదైతే ఉందో అది మోడీ గారి సుపరిపాలనకి నిదర్శనం. మొన్ననే మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ పేరిట మన దేశంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతీకారంగా మరీ మతం పేరు చెప్పి ఏదైతే మన సోదరులను చంపినటువంటి వైనానికి మోడీ గారికి చెప్పుకో అన్న ఒక మాటకి నేను విన్నానని మోడీ గారు అంతే ప్రతీకారంతో బదులిచ్చేటటువంటి వైనం, ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సుస్పష్టంగా ఛేదించినటువంటి శిబిరాలని, వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థని ఏదైతే మనం ధ్వంసం చేశామో అది కూడా మన యొక్క భారతీయ సోదరి మహిళలతో దాడులు చేసినటువంటి వైనమే మనం ప్రపంచంలో ఎంత ధీటుగా ఉన్నామో, ఎంత శక్తిగా ఉన్నామో, ఎంత సుభిక్షంగా పరిపాలన అందిస్తున్నామో నిదర్శనం చెప్తున్నాము. ఏదైతే అన్ని వర్గాలకి ఇది గడపడానికి పల్లెకి తీసుకెళ్తున్నామని చెప్పేసి సుపరిపాలన మొత్తం కూడా ఈ దేశానికి ఆదర్శంగా మోడీ పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి జిల్లా అధ్యక్షులు